శ్రీమతి నమః. IIIT బాసరాలో చదువుకుంటుంది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఉత్తరం రాసింది. ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకునే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు, అలాగే వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అక్కకి కూడా రాసింది. మీరు ఎవరితోటి మీ బాధను పంచుకోకండి, నా కాల్ రికార్డ్స్ ఎవరూ చూడకండి, అలాగే నన్ను ప్రతి ఒక్కళ్ళు వచ్చి హక్ చేసుకోండి. ఇలా ఆ అమ్మాయి రాసిన ఉత్తరంలో కన్నీళ్లు పెట్టించే విషయాలే చాలా ఉన్నాయి. ఎంత ప్రేమతో ఆ ఉత్తరం రాసిందో, తను వెళ్ళిపోతున్నందుకు ఎంత బాధపడుతుంది అనేది కూడా ఆ అమ్మాయి అందులో తెలియజేసింది. ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలి. ఆ ప్రేమ కోసం ఆ అమ్మాయి ఎంత తపించిపోయింది అనేది ఆ ఉత్తరంలో తెలిసింది. అయితే ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అన్న వరుసైన అతన్ని ప్రేమించింది. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు పెళ్లి చేసుకోవడానికి. అలా ఆ అన్న వరుసైన అబ్బాయిని ప్రేమించటం వల్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఆ మనస్తాపానికి గురై ఆ అమ్మాయి అలా చేసుకుందని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఈ కాలేజీలోనే ఏదో జరిగింది, అలా ఆ అమ్మాయి ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేయటం వల్ల ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఏదైతేనే చివరికి బలైపోయింది ఎవరు? ఆ అమ్మాయి. అంటే తను ఎంత వీక్ గా ఉండి ఆలోచించిందా, లేదు అంటే ఎవరైనా అమ్మాయిని ఫోర్స్ చేస్తే ఆ ఫోర్స్ ని భరించలేక అలా చేసిందా, లేదు అంటే ప్రేమించిన వాళ్ళు దూరం అవటం వల్ల అలా చేసిందా? ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి తనకొచ్చిన బాధని గాని కష్టాన్ని గాని ముందు తన తల్లిదండ్రులతో పంచుకోలేకపోయిందా అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పింది, మీకు ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులతో చెప్పుకోండి అని అమ్మాయి చెప్పింది. నిజంగా ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మన వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో పంచుకున్నాము అని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే మనతో మొదట్లో చాలా బాగా ఉన్నారు అని అనుకుంటాం. ఎందుకంటే మనలో ఏం కల్మషం ఉండదు, మనం ప్యూర్ గానే వాళ్ళని అభిమానిస్తాం. కానీ డే 1 నుంచి ఎలా అవసరానికి వీళ్ళు ఉపయోగపడతారా, ఎలా ఎప్పుడు దెబ్బేసేద్దామా అని చెప్పి డే 1 నుంచి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మనతో అభిమానం నటించి మన మాటలన్నీ రికార్డ్ చేసుకుంటారు. రికార్డ్ చేసుకుని రేపన్న రోజు, అంటే వాళ్ళకి ఇలాంటి పని అలవాటు అనమాట, అందుకే ఇలా చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు బ్రేక్ వచ్చిన రోజు ఏం చేస్తారంటే దాన్ని అవకాశంగా తీసుకుని వాటన్నింటినీ బయట పెడతామని చెప్పి బెదిరిస్తారు. అలా బెదిరించడం వల్ల ఏమవుతుంది, పాపం ఈ బాధితురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వీక్ మైండెడ్ అయితే ప్రాణాలు తీసుకోవచ్చు. రెండోది, ఇంట్లో సపోర్ట్ ఎక్కువగా అమ్మాయికి ఉంది అని అనుకోండి, ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడచ్చు. సరే, ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగింది అనేది పక్కన పెట్టేస్తే నాకు వచ్చే మెయిల్స్ గాని నాకు వచ్చే కామెంట్స్ కానీ ఇలానే ఉంటాయి. ఎంత క్రిమినల్ మైండ్ ఉంటే ముందు నుంచి రికార్డ్ చేసుకుని బయట పెడతాము అని అంటారు. ఆ అమ్మాయి బహుశా అందుకే ఈ ఫోన్ రికార్డ్స్ ఏం చూడొద్దు, నా వాట్సాప్ ఏం చూడొద్దు అని ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి చేసిన తప్పు కూడా ఒకటి ఉంది. అదేంటి అంటే అన్న వరుసైన అబ్బాయిని ప్రేమించింది అని చెప్తున్నారు. ప్రేమించిందో లేదో మనకు తెలియదు, బయట ఊహాగానాలు మాత్రం అలా వస్తున్నాయి. ఎందుకంటే ఒక అమ్మాయి ఎప్పుడైనా సరే ప్రాణాలు తీసుకుంది అని అన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి మీద ఇలాంటి కొన్ని రూమర్స్ కూడా పుట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎలా అయినా సరే ఆ అమ్మాయిని బ్యాడ్ చేయటానికి మాట్లాడే మాటలు కూడా ఉంటాయి. నాకు కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు, అలాగే మెయిల్స్ కూడా చేస్తూ ఉంటారు. నేను ఇప్పటి వరకు ప్రేమించాను, ప్రేమిస్తేనేమో ఆ అమ్మాయి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, లేదు అంటే ఆ అబ్బాయి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలని ఉంది అంటారు. ఒక ఎక్స్ కోసం ఎవరో తెలియని ఒక వ్యక్తి నీ జీవితంలో 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఆ వ్యక్తి నీతో సరిగ్గా మాట్లాడకపోతే ఆ వ్యక్తి కోసం ప్రాణాలు తీసుకోవటం సమంజసమా? చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఏమైపోతారనే ఆలోచన ఉండద్దా? ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు ప్రేమించి పెద్ద చేశారే, ఈ ప్రేమ కనిపించకుండా ఈ 3 సంవత్సరాలు ఉన్న ఆ ప్రేమ మాత్రమే కనిపించి ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవటం ఎంత ఫూలిష్నెస్ చెప్పండి. ఒకవేళ ఇలాంటివి ఏదైనా సరే పిల్లలు చేస్తున్నారు, ఇలాంటి వ్యవహారాలు ఏవైనా ఉన్నాయి అని చెప్పి తల్లిదండ్రులకు తెలిసినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లోనే పెట్టుకుని వాళ్ళని కాపాడుతూ ఉండాలి. అసలు వీళ్ళు ఇంకొక బయట వ్యక్తిని ప్రేమిస్తున్నారు అంటే దానికి మాక్సిమం కారణం ఏమై ఉంటుందో తెలుసా? ఇంట్లో వాళ్ళకి సరైన పరిస్థితులు లేకపోవటము, లేదు అంటే వాళ్ళు ఇంట్లో ఏదైనా పంచుకోవాలని అనుకుంటే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే వీళ్ళు వెంటనే వాళ్ళ భావాలని పంచుకోవటం కోసం బయట వాళ్ళని ఎంచుకుంటారు.
అలా ఎంచుకునే క్రమంలో కొంతమంది క్రికెట్ మెంటాలిటీస్ ఉంటాయి. ఆ క్రికెట్ మెంటాలిటీస్ ఏం చేస్తుంటాయి అంటే దాన్ని ఎన్కరేజ్ చేసుకుని ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యవస్థ, అలాంటి స్థితి వాళ్ళకి రాకూడదు అంటే మనం పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా? చిన్నప్పటి నుంచి విలువలు చెప్పండి. రాముడు ఎంత మంచివాడో మనం ఎలాగో చెప్తామో, రావణాసురుడు ఎందుకు చచ్చిపోయాడో, రావణాసురుడిని ఎందుకు చంపవలసి వచ్చింది అనేది కూడా మనం చెప్పాలి. చాలా మంది అంటూ ఉంటారు రావణాసురుడు చాలా గొప్పవాడు ఒకే ఒక చిన్న కారణం వల్ల అంటారు. ఒకే ఒక చిన్న కారణం ఏంటి? ఆడపిల్లని బాధ పెట్టడము, ఆడపిల్లని హింసించటము చిన్న కారణమా? కాదు కదా. అది మనం పిల్లలకి చెప్పాలి. రాముడు రావణాసురుడిని ఎందుకు సంహరించాడు అంటే ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా వాడు ఒక వెధవా, వాడు అంత చెత్త పనులు చేశాడు, అమ్మాయిల కోసం అలా చేశాడు వాడు, అందుకే వాడికి అలాంటి శిక్ష పడింది. మనం కూడా తప్పు చేస్తే చేసిన తప్పుకి ఫలితాన్ని అనుభవించే తీరాలి అనే విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి చెప్తూ ఉన్నాము అని అనుకోండి, అసలు వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఎందుకు వాళ్ళు ప్రయత్నిస్తారు చెప్పండి? ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగినా పిల్లలకి ఎప్పుడు ఏ ఆలోచన రావాలో తెలుసా? కష్టం వచ్చిన వెంటనే వాళ్ళకి గుర్తుకు రావాల్సింది వాళ్ళ అమ్మా నాన్న. బయట వ్యక్తి ఎవరైనా గుర్తుకొచ్చారు అంటే అర్థం ఇంట్లో వాళ్ళకి పరిస్థితులు సరిగ్గా లేవనమాట. ఇంట్లో చెబితే వాళ్ళు అర్థం చేసుకోరేమో, ఇంట్లో చెప్తే రేపు అన్న రోజు మళ్ళీ నన్ను ఏవైనా అంటారేమో అని ఒకే ఒక్క బాధ ఉండిపోతే వాళ్ళు వాళ్ళ బాధని గాని కష్టాన్ని గాని ఇంట్లో వాళ్ళతో పంచుకోకుండా బయట వాళ్ళతో పంచుకుంటారు. మనం మన పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే నీకే కష్టం వచ్చినా, నీకే బాధ వచ్చినా నేనున్నాను అనే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వండి. పొరపాటున ఏదైనా పిల్లలు ఏదైనా తప్పు చేశారు అని అనుకోండి, ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. మన చేతిలోంచి ఒక గ్లాసు పడిపోయింది అనుకోండి కింద, అయ్యో చేయి జారిపోయింది అంటాం. అదే గ్లాసు పిల్లాడి చేతిలోంచి పడిపోయింది అనుకోండి, వెళ్ళి వెధవా నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదని చెప్పి 4 బాధేస్తాం కదా. సహజంగా జరిగే ప్రక్రియ ఇదే. ఎందుకంటే అప్పుడు మనం ఊహించాం, ఎందుకంటే మనం చేసిందేమో పొరపాటు, వాడు చేసిందేమో తప్పు అని అనుకుంటాం కాబట్టే ఇలాంటి వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించాలి, అయ్యో మనకి ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు కూడా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా. అలాంటి మనం పిల్ల తప్పు చేసిందని, పిల్లాడు తప్పు చేశాడని చెప్పి వాడిని బాధ పెట్టి కొట్టి తిట్టి వాడిని దూరం పెట్టే కంటే కూడా మనం వాళ్ళ స్థితిలో ఉండి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించి వాళ్ళని ఒక్కసారి దగ్గర తీసుకొని చూడండి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అసలు వాళ్ళకి ప్రాణం తీసుకోవాలనే ఆలోచన వస్తుందా? అస్సలు రాదు. కాబట్టి మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించవలసింది విలువలు నేర్పించాలి. కష్టం వస్తే ఎలా ఉంటుంది, కష్టాన్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించకుండా చదువు చదువు చదువు, మార్కులు ర్యాంకులు అని తీసుకెళ్లి వాళ్ళని చిన్నప్పుడే 1వ తరగతిలో ఉన్నప్పుడే వాడిని తీసుకువెళ్లి కాలేజెస్ లో వేసేస్తుంటే ఇంకా విలువలు ఎక్కడ నేర్చుకుంటారు? ఇంట్లో వ్యక్తులతో బంధాన్ని ఎప్పుడు వాళ్ళు పెంచుకుంటారు చెప్పండి? తల్లిదండ్రులే కదా ఈ పొరపాటు అంతా చేస్తున్నారు. పిల్లల్ని మార్కులు తెచ్చే యంత్రాలుగా చూస్తున్నంతసేపు పిల్లల్లో ఎప్పుడు మనోధైర్యం అనేది రాదు. మన దగ్గర పెట్టుకుందాం. ఈ చదువులు అవన్నీ ఉండాలి. మన దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళు చదువుకోవచ్చు, కాస్త మంచి స్కూల్లో వేయచ్చు. కానీ అలా వేసినప్పుడు వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఎక్కువగా తరచుగా వాళ్ళతో ఇంటరాక్షన్స్ పెంచుకుంటూ వాళ్ళతో మనం ఎక్కువగా గడుపుతూ ఉంటే ఈ రోజు IIIT బాసర అమ్మాయికి జరిగిన సంఘటన జరిగి ఉండకపోవచ్చు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయో ముందుగా తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు మారకుండా అసలు ఆ అమ్మాయి అలా చేసింది, అలా చెయ్యొచ్చా, అన్నవరస అయిన అబ్బాయిని ప్రేమించచ్చా అంటే అన్నవరస అయిన అబ్బాయిని ప్రేమించచ్చా అంటే అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు, లేదు అంటే ఇది పుకార్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే అమ్మాయికి ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. ఇవన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒకే ఒక మాట పట్టుకుని ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా అన్నవరస అయిన అమ్మాయిని ప్రేమించిందా? అసలు ఈ థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా చూడండి, వాటిల్లో రాసేస్తారు దీని వెనక ఉన్న కథ, దీని వెనకున్న రచ్చ, దీని వెనకున్న భాగవతం అంటూ రాస్తూ ఉంటారే. అంటే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే నెగిటివిటీకి అలవాటు పడిపోతున్నాం. కరెక్ట్ గా పద్ధతిగా ఉన్న ఒక థంబ్నెయిల్ చూస్తే ఆ వీడియో గాని లేదంటే ఆ సినిమా గాని ఎవరైనా చూస్తారా? నెగిటివ్ గా ఉండాలి. ఆ థంబ్నెయిల్ నెగిటివ్ గా ఉండి అవతలవాడు ఏదో అయిపోతున్నాడు, అవతలవాడికి ఏదో జరిగిపోతోంది అంటే ఇంకా పలోమని మనం వెళ్ళి చూసేస్తుంటాం కదా. మన మనసే పాజిటివ్ ని యాక్సెప్ట్ చేయట్లేదు, నెగిటివ్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తోంది. అలాంటప్పుడు మనం మన పిల్లలకి కూడా పాజిటివిటీని ఎలా నేర్పుతాం చెప్పండి?
వీలైనంత వరకు ఈ నెగిటివ్ అనే మాటలకి దూరంగా ఉంటూ మన పిల్లల్ని కూడా ఈ నెగిటివిటీకి దూరంగా ఉంచుతూ మంచి మాటలు చెప్దాం. మన పురాణాల్లో ఎన్ని కథలు లేవు చెప్పండి, ఎన్ని మంచి మంచి విషయాలు లేవు చెప్పండి. ఒక సీతాదేవి తను విపత్తర పరిస్థితుల్లో నుంచి ఎలా బయటపడింది, దమయంతి ఎలా తన ప్రాణాలను నిలబెట్టుకుంది, తనకు అంత కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుంచి ఎలా బయటపడింది, ద్రౌపదీదేవి అంత బాధలోను అంత కష్టంలోను ఆవిడ యొక్క ఆత్మస్థైర్యంతో ఎలా ఉంది. ఇలాంటి కథలన్నీ మనం చెప్పలేమా? ఇవన్నీ చెప్పడం మానేసి మనం మన పిల్లల్ని ఒక స్కూల్లో పడేసి ఒక యంత్రంలా మార్చేశాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక దేశభక్తులన్నీ చూడండి, వాళ్ళ చరిత్ర ఏది చదివినా వాళ్ళలో ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత చక్కగా వాడు దేశం కోసం ఈ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనే ధైర్యాన్ని పెంచుకున్నారు చెప్పండి. అలాంటి ధైర్యాన్ని మనం పిల్లలకి చెప్పాలి తప్ప పిరికి పందల్లా చనిపోతే ఎందుకు కాకుండా పిరికి వాళ్ళలా ఆత్మహత్య చేసేసుకుంటే ఈ రోజు చనిపోతే రేపటికి రెండో రోజు మాత్రమే అవుతుంది. మనం చచ్చినా బ్రతికినా మన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోయేలా ఉండాలి అనే విషయాన్ని మనం మన పిల్లలకి నూరిపోసినప్పుడే ఈ పిచ్చి పిచ్చి వాటిల కోసం ప్రాణాలు తీసుకునేంతగా ఆలోచించరు. దయచేసి ఒక్కసారి పిల్లల కోసం తల్లిదండ్రులు ఆలోచించండి. ఇది నేను తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేయటం కోసం చెప్పటం లేదు. తల్లిదండ్రులు పిల్లలతో ఇంటరాక్షన్ మెయింటైన్ చేయండి. మనకి ఎన్నో పనులు ఉంటాయి, మనకి ఎంతో బిజీగా ఉంటాం, ఎవరెవరి కోసమో మనం టైం స్పెండ్ చేస్తున్నామే. పనికి మాలిన ఈ యూట్యూబుల్లో వీడియోలు చూడడం కోసం, పనికి మాలిన యూట్యూబుల్లో కింద ఇంకొకళ్ళు తిట్టడం కోసం, కామెంట్లు పెట్టడం కోసం మన సమయాన్ని వృధా చేసుకునే ఆ సమయంలో మనం మన పిల్లల కోసం ఆ సమయాన్ని వెచ్చించాము అంటే ఈ భారతదేశం గర్వించదగ్గ పౌరులుగా వాళ్ళు నిలబడరా చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. మీకు నచ్చితే దీన్ని పాటించండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.